అందరికీ నమస్కారం అండి. గల్ఫ్ వెళ్ళినోళ్ళు ఆడవాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. చాలా బాధపడిపోతున్నారు పాపం. ఏదో పొట్ట కోసం బిడ్డలను పెంచుకుందామనో, రకరకాల ఇబ్బందులతోటో, ఇక్కడ అప్పులు అయిపోయామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో ఆడవాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ పడే ఇబ్బందులు వేరు, వీళ్ళు వెళ్ళే పని వేరు, అక్కడ పడే ఇబ్బందులు వేరు. ఒక ఆమె అయితే బాత్రూంలో దాక్కుని మరీ పాపం ఫోన్ చేసింది మనకి ఇండియాకి. అంటే నారా లోకేష్ గారికి చెప్పమని ఆయనకు అందేలాగానే ఏడుతా ఒక వీడియో చేసి పెట్టింది. చాలా ఇబ్బందులు పడుతుందంట, నోటితో చెప్పుకోలేని బాధలు అనుభవిస్తుందంట ఆవిడ. మన న్యూస్కి సుమన్ టీవీకి కూడా ఫోన్ చేసి చెప్పింది. బయటికి వెళ్ళిన తర్వాత చంపేస్తారండి నన్ను పాపం బాధపడుతుంది. ఆడకూతుర్లు అనాథల్లాగా అయిపోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యన చాలామందిని కూడా మన గవర్నమెంట్ తీసుకొచ్చింది పాపం. వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బిడ్డలకి, ఇంటి దగ్గర వాళ్ళకి దూరంగా ఉండి ఎన్ని కష్టాలో పడవలసి వస్తుంది కదా అక్కడ. అవి కూడా కొంచెం వెళ్ళే ముందే ఆలోచించుకుంటే ఇంత ఇబ్బంది పడవలసిన పని ఉండదు. గమ్ముని మన దేశమా, మన రాష్ట్రమా, గమ్ముని వెనక్కి రిటర్న్ అవ్వటానికి ఏదో ఒక మార్గం ఎంచుకుని ఏదో ప్రయాణం చేసి వచ్చేద్దామంటే రావటానికి ఉండదు. అది తర్వాత ఇబ్బందులు. ఇక్కడి నుంచి మెసేజ్ వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పంపించాలి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ముందే ఆలోచించుకుని వెళ్ళాలి. నిన్న ఆ పిల్లలిద్దరిని తండ్రి చంపేసి తలుపులేసి వెళ్ళిపోయాడు కదా, అది కూడా ఈ గల్ఫ్ గొడవే. ఆ అమ్మాయి గల్ఫ్ వెళ్ళినట్టుంది. వెళ్ళి అక్కడ ఏదో పాపం డబ్బులు పంపించి ఏయో చేసింది. ఇంటికి వచ్చేటోడికి బిడ్డలు ఇద్దరు అలా అయిపోయారు. బాధపడతా ఏడుస్తూ ఉంది పాపం. అతనేమో వెళ్ళిపోయాడో మరి ఏమైపోయాడో తెలీదు. మరి ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఎందుకంటే మానసిక డిప్రెషన్ అయిపోతున్నారు. ఒకవేళ భార్య వెళ్ళింది, భార్యను వదిలిపెట్టి ఉండలేక, లేకపోతే ఏమన్నా అప్పులు అయిపోయా, ఏది ఏమైనా పిల్లల్ని చంపుకోవటం తప్పు. తర్వాత ఈ అమ్మాయి కూడా భర్త పాపం లేడనుకుంటా తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని వదిలేసుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ పడే ఇబ్బందులు చూసి తట్టుకోలేకపోతుంది. అంటే అవి కొన్ని చెప్పకూడనే ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బందులు అయ్యో ఆవిడకి ఎదురైనట్టున్నాయి. చాలా బాధపడిపోతుంది. అందుకనే నేనేమంటాను అంటే, తగుమోస్తరుదైనా సరే ఇక్కడే ఉండి ఏదో ఇంకో గంట ఎక్స్ట్రా కష్టపడైనా రూపాయి సంపాదించుకుని ఇక్కడే సంపాదించుకున్నదే సరిపెట్టుకునేలా ఉండాలి తప్ప, ఏదో వస్తుంది ఏదో చేద్దాం అనుకుంటే ఈ హింస పడాలంటే కష్టం కదండి. నాకు తెలిసి అంతకుముందు ఒక ఆవిడ వెళ్ళిందండి. వెళ్ళి అక్కడ అలాంటి బాధలు పడలేక గొళ్ళమంటే ఏడ్చుకుంటూ ఉండి వెనక్కి రిటర్న్ రప్పించారు. చాలామంది ఈ మధ్యకాలంలోనూ చూసాం మనం. ఆ మధ్య జంగారెడ్డిగూడెం అటేపు ఒక అమ్మాయి అలాగే గొళ్ళమని గోల పెట్టింది పాపం. ఏలూరు అమ్మాయి ఒక అమ్మాయి మొన్న మధ్య చూశాను నేను. ఇప్పుడు ఈ అమ్మాయి అన్నమయ్య జిల్లా ఏదో కోసం పాపం. చాలా బాధపడిపోతున్నారండి. గల్ఫ్ దేశాలు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళాక బాధలు తెచ్చుకోకూడదు.